అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వైఎస్ఆర్సీపీలో పిల్లబచ్చ నిబ్బ అంటే ఎవరైనా చెప్పేస్తారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం పెట్టాడో ఒకసారి వినండి. ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. మొంతే కాదు, మొంతా కాదు, మొంతా తుఫాన్. నీకు నోరు తిరగదు. చిన్నప్పుడు చదువుకోమని పలకా పలపించి పంపిస్తే పలకలు అమ్మేసుకుని పలపాలు తినేసి పుస్తకాలతో రాకెట్లు వేస్తే ఎట్టుంటది? ఇట్టే ఉంటది. మొంతే కాదు, మొంతా. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. మొన్ననే 2024 జూన్ 4వ తారీఖున కూటమి అనే తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాతచక్యంగా 151 నుంచి 11కి దించి వైఎస్ఆర్సీపీని అటే పక్క పంపించాడు. సిగ్గుండాల మనం మాట్లాడాలంటే. సిగ్గుండాలా బైరెడ్డి? అంత పెద్ద వరద తుఫాను సైక్లోన్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే అన్నేమో ఇంటికాడ దుప్పటేసుకొని బుడుకొని చప్పట్లు కొడతా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? 7-10 వయసులో కూడా ఆయన ఇటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీసులో కూర్చొని అధికారులకి నాయకులకి అనుసంధానం చేసి రెస్క్యూ టీముల్ని జనాల్లోకి దించి అన్ని భద్రతలతో పాటు బలగాలతో పాటు భోజన సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులతో పాటు రక్షణ స్థాయిని పెంచి ప్రజల్ని ఏ ప్రాణం పోనీయకుండా ఆయన కాపాడితే ఈ నిబ్బా ఈ పిల్లబచ్చా వచ్చి మొన్ననే ముంతా తుఫాను వచ్చింది. తుఫాను 2024 జూన్ 4వ తారీఖే వచ్చింది. ఇది అంతకన్నా పెద్ద తుఫాను. 151 నుంచి 11 పడగొట్టింది. ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. అసెంబ్లీకి రావాలంటేనే భయాన్ని క్రియేట్ చేసింది. యలహంక ప్యాలెస్ లో పడుకునేటట్టు చేసింది. మళ్ళీ నువ్వు ముంతా తుఫాను గురించి మాట్లాడుతా ఉండవే.